బంగారం ధరలు మళ్ళీ పెరగడం ప్రారంభించే కేవలం కొద్ది రోజుల్లోనే భారీగా పెరిగిన తర్వాత బంగారం 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకుని ఇప్పుడు సెప్టెంబర్ నెల గురించి అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ పెరుగుదల కొనసాగుతుందా లేక అధిక స్థాయిలో లాభాల స్వీకరణ జరుగుతుందా? మార్కెట్ పరిస్థితులు, గ్రహ సంకేతాలు ఏకపక్ష పెరుగుదలకు భారీ హెచ్చుతగ్గులు ఉండే నెలను సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఆగస్టు 24న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్స్కి 4650కి చేరింది. మే మధ్యకాలం తర్వాత ఇది అత్యధిక స్థాయి. గత వారంలోనే బంగారం ధరలు 5% పెరిగి గత వారంలోనే బంగారం ధరలు 5% పైగా పెరిగాయి. ఆగస్టు 24న MCXలో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,63,870కి చేరింది. IBJA ప్రకారం 999 స్వచ్ఛత గల బంగారం ఉదయం ధర 10 గ్రాములకు 1,62,603కి కాగా సాయంత్రం ధర 1,62,154గా ఉంది. ఇక ఆగస్టు 25న నమోదైన గరిష్ట స్థాయి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో స్వల్ప పతనం కనిపించింది. బంగారం ధర సుమారు 0.2% తగ్గి దాదాపు 4,640కి చేరింది. ఈ జోరుకు పండగ డిమాండ్ మాత్రమే కారణం కాదు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఈ కింద విధంగా ఉన్నాయి. బలహీనమైన డాలర్. ప్రపంచ మార్కెట్లో డాలర్ బలహీన పడడంతో ఇతర కరెన్సీలతో పోలిస్తే బంగారం చౌకగా మారుతుంది. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అమెరికా అప్పు, బ్రాండ్లు, దీర్ఘకాలిక బ్రాండ్ల కొనుగోలును పెంచాలనుకున్న అమెరికా ప్రభుత్వం ప్రణాళిక డాలర్ ప్రభుత్వం అప్పుపై ఆందోళనను రేకెత్తిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. అమెరికా ఉద్రిక్తతలు, కొత్త ఆంక్షల అవకాశం కారణంగా సురక్షిత పెట్టుబడిగా బంగారానికి గిరాకీ పెరిగింది. సెప్టెంబర్లో బంగారం ధరల భారీగా పెరుగుదల పూర్తిగా ముగిసినట్టు కనిపించడం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆగస్టులో మాదిరిగా ఏకపక్ష ధోరణిగా పునరావృతం చేయడం కష్టంగా ఉండవచ్చు. నెల ప్రారంభంలో చివరిలో లాభాల స్వీకరణ ఒత్తిడి ఉండవచ్చు. నెల మధ్యలో ధరలు మళ్ళీ బలపడవచ్చు. మొత్తం మీద సెప్టెంబర్లో బంగారం ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చంటున్నారు. కానీ ఈ ప్రయాణంలో భారీ పతనం, పునరుద్ధరణ రెండూ కనిపిస్తాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ పాత్ర, డాలర్, బ్రాండ్ రాబడులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, రూపాయి కదలికపై ఆధారపడి ఉంటుంది.